అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుజులా దేశం మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు అతని భార్యను బంధించి అమెరికా తీసుకొచ్చారు. ఒక దేశం మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని బంధించడం అనేది సామ్రాజ్యవాదాన్ని అనుసరించినట్టే. ట్రంప్ మధ్యయుగం రాతియుగం నాటి సామ్రాజ్యవాదాన్ని అనుసరిస్తున్నారా? అయితే యుద్ధానికి సిద్ధం కావాలని వెనుజులా మిత్ర దేశాలు ట్రంప్కి వార్నింగ్ ఇస్తున్నాయి. ఇప్పటికే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ట్రంప్కి బహిరంగంగానే సవాల్ విసిరారు. మరోవైపు రష్యా కూడా సవాల్ విసురుతోంది. అయితే ప్రపంచంలో ఉన్న అతిపెద్ద దేశాలన్నీ యుద్ధానికి దిగితే మూడవ ప్రపంచ యుద్ధం మొదలైనట్లే. వెనుజులా దేశంలో ఉన్న ఖనిజ వనరులు, చమురు నిక్షేపాలు, బంగారు నిక్షేపాల మీద ట్రంప్ కన్ను పడిందని, అందుకని ఆ దేశంలో ఉన్న ప్రతిపక్ష నేతలు ఆయిల్ కాంట్రాక్టర్లతో కలిసి ట్రంప్ వెనుజులా దేశాన్ని ఆక్రమించారని, ఏ దేశంలోనైనా సంపద ఉంటే ఆ దేశాన్ని అమెరికా ఆక్రమించి స్వాధీనపరుచుకోవాలని చూస్తుందని, గతంలోనూ ఇరాక్, ఇరాన్, లిబియా పైన కూడా ఇలానే చేసిందని, అదే తరహాలో ఇప్పుడు వెనుజులా మీద కూడా కన్నేసిందని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ప్రపంచ దేశాల్లో సంపద ఉన్న దేశాలని అమెరికా ఆక్రమిస్తుంటే మిగిలిన దేశాలు చూస్తూ కూర్చోవాలా? ఈరోజు వెనుజులాకి వచ్చిన పరిస్థితి రేపు మిగిలిన దేశాలకు రాదని గ్యారంటీ ఏముంది? అందుకని అమెరికా పైన యుద్ధం ప్రకటించాల్సిందే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.